మా ఆయన పరిటాల రవిగారి కంటే రాజకీయాల్లోకి రావాలని అయితే తనకు ఆలోచన లేదు. కానీ అప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఒక్కసారి ధర్మవరంలో మీటింగ్ పెడితే అప్పుడు బాంబులు రాళ్ళేసి కొంచెం బీభత్సం చేసి సార్ని పెద్ద ఆయన్ని కొంత ఇబ్బంది కూడా పెట్టారు. అట్లా టైంలో ఎవరో ఒక లీడర్ అనేవాళ్ళు కావాలా, చాలా అరాచకాలు ఉన్నాయి, అరాచకాలకు అడ్డేయాలంటే ఎవరైతే బాగుంటుందని మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు సార్ కూడా ఆలోచన చేసి ఆ రోజు పరిటాల రవి గారు అనే వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి అయితేనే ఆ ప్రాంతానికి బాగుంటుంది, ఆ ప్రాంతం ప్రజలు బతకాలనుకుంటే ఆ వ్యక్తిని తీసుకురావాలి పార్టీలేకని గతంలో కూడా తీసుకొచ్చారు. ఆ రోజుల్లో గడ్డం సుబ్రహ్మణ్యం మా అన్న పేరు గడ్డం అని అంటారు. గడ్డం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ రోజు పరిటాల రవి గారిని కూడా తీసుకొని ఎన్టీ రామారావు గారిని కూడా కలిపారండి. కలిపిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఈ ధర్మవరంలో జరిగినాక పరిటాల రవి గారిని గుర్తు చేసుకొని అప్పటికి వెంటనే ఒకరోజు టైం చెప్పి ఆ డేట్లోపు ఎన్టీ రామారావు గారు పిలిపించుకొని, తమ్ముడు మీరు ఆ ప్రాంతానికి నీలాంటి వ్యక్తులు అవసరం, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పెద్ద ఆయన ఆ రోజు రవి గారికి కూడా చెప్పిన మాటలు అవి. ఆ రోజు వచ్చి నేను టైం వచ్చి ఇక్కడ అడిగిన తర్వాత ఆయన ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. మంచి మెజార్టీతో ఆయన గెలిచిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా బాగుపడి ఈరోజు ఆడపిల్లలు చదువుకున్నారు, ఆడపిల్లలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది కేవలం ఒక పరిటాల రవి గారిని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీ భర్తని రాజకీయాలకు ఆహ్వానించిన మీ భర్త ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళిన వ్యక్తి గడ్డం సుబ్రహ్మణ్యం అంటున్నారు. మరి ఆ గడ్డం సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఆయన సీనియర్ పొలిటీషియన్ ఎప్పటికీ, ఆయన సాధారణ పాపం చాలా మంచి వ్యక్తి, చాలా మందిని ఎమ్మెల్యేలుగా చేశాడు, చాలా మందిని పరిచయం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎన్టీ రామారావు గారికి కూడా పరిచయాలు కూడా చేశారు. కానీ ఏ రోజు ఆయన ఏం నాకు పలానా పదవి కావాలని ఈ రోజు కూడా అడగలేదు. ఈ రోజుకే ఆయన కష్టపడి పార్టీ గురించే పనిచేస్తున్నాడు. ఎంతోమంది ఆయన తీసుకుపోయిన వ్యక్తులు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మంత్రులు కూడా అయినారు. కానీ ఆయన అయితే మాత్రం అదే అట్లాగే ఉండిపోయినారు. మాకు కూడా బాధ వేస్తుంది, ఏదో ఒకటి ఒక పోస్ట్ అనేది ఇప్పించాలని సీఎం గారి దృష్టికి కూడా మేము కూడా తీసుకెళ్ళాం. సార్ కూడా ఆడొస్తున్న ఏంటి శుభు అని భుజం తడతాడు, బాగా మాట్లాడిస్తారు, అభిమానిస్తాడు. తను కూడా ఏదో నాకు కావాలని నేను చేశాను కదా అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు. ఆయన కష్టపడి పనిచేయడం, పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు కూడా అండి. అందరూ కూడా అందరితో బాగా కలిసిమెలిసి బాగుంటాడు. అంటే ఆనాడు పరిటాల రవీంద్ర గారి వెంట ఉన్న చెమను పరిటాల రవీంద్ర గారు బతికున్న రోజుల్లోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన టీడీపీ ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే కూడా అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టారు. వచ్చిన వెంటనే కూడా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి బాధ్యత చూశారు. అయితే గడ్డం సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తికి ఎందుకు న్యాయం జరగలేకపోతుంది? అంటే ఆయనకు కూడా మనం ఈడ బీసీలకు వచ్చిందండి, అది మనకి జెడ్పీ ఇది కూడా బీసీలకి వచ్చిన తర్వాత నేను కూడా అంటే మనకి ఇవ్వకూడదని చాలామంది అడ్డుకున్నారు. కొంతమంది కూడా నన్ను కూడా అన్నారు, నీకు మినిస్టర్ రాదు, ఆయనకి అది కూడా క్యాబినెట్ రేజ్ ఉంటుంది కాబట్టి నీకు మినిస్టర్ రాదు, నువ్వు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నావు అని చెప్పిన వాళ్ళు నా దగ్గరే ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు. అయినా నేనేమంటే పరిటాల రవి గారికి చమన్ అంటే చాలా ఇష్టం. చమన్కి ఏదో రకంగా ఎమ్మెల్యే సీట్ ఇప్పించాలా, లేదంటే పోస్ట్ ఇప్పించాలని తనకి ఎంతో తపన ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి కూడా కలిపాడు. కానీ ఆయన కోరిక నేను నెరవేర్చాలంటే ఏదో ఒకటి నేను చేయాలా. జిల్లాలో అంతవరకు అడగబెట్టలేదు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చినా కూడా ఆయన రానిలా, పోలీసులు అడ్డుకోవడం ఇదన్నీ చేశారు. ఏదో రకంగా ఒక రాజకీయ నాయకుడిని జెడ్పీటీసీగా నిలబెట్టి ఒక పోస్ట్ అనేది ఇప్పించాలని, మా ఆయన కోరిక తీర్చాలనే ఆలోచనతో నేను కూడా అడిగి సీఎం రమేష్ వాళ్ళతో కూడా మాట్లాడి, పార్థసారథి వీళ్ళందరూ కూడా మేము కూడా మాట్లాడినాం. మాకు కావాలా జెడ్పీ చైర్మన్ చేయాలని, దాని మీద కొంచెం డబ్బు కూడా మేము ఖర్చు పెట్టుకొని జెడ్పీటీసీలు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని గెలిపించుకున్నాం. చేసిన తర్వాత కూడా అడ్డుకున్నారు కొంతమంది. అయితే ఆయనకు రానికూడదు అనేది వాస్తవాలు మనం మాట్లాడాలంటే వద్దన్నారు. నేను పట్టుబట్టి నాకు మినిస్టర్ పదవి లేకపోయినా పర్వాలేదు, నేనైతే అడగలేదు, నాకు లేకపోయినా పర్వాలేదు, చమన్కి మామూలు జెడ్పీటీసీ అయితే వద్దు, జెడ్పీటీసీ అంటే నేను రాజీనామా చేపిస్తాను, నాకు చైర్మన్ కావాలని సార్ని అడిగాం. సార్ని కూడా నేను మా బాబు శ్రీరామ్ ఇద్దరం ఎవరిని కూడా నేను తీసుకెళ్ళాను. నాకు కావాలి సార్, మా ఆయన కోరిక లాస్ట్ టైం అంటే అవునమ్మా రవి అడిగారు ఇంతకుముందు కూడా చేస్తాము అంటే, కానీ ఆయనకి మిమ్మల్ని చూసి ఇస్తున్నానని చెప్పారండి కరెక్ట్గా. నేను ఇక్కడ పరిటాల రవీంద్ర గారిని పార్టీలోకి తీసుకొచ్చింది గడ్డం సుబ్రహ్మణ్యం. అంటే చమన్ గారు అంటే ఎందుకు అంత ప్రేమ? చమన్ అంటే ఒక ఏదో అన్నదమ్ముల్లో అనుబంధంలాగా ఉండేదండి. ఎందుకంటే పక్కనే పల్లి, కొత్తపల్లి. చమన్ గారికి రవీంద్ర గారికి ఉన్న సంబంధం ఏంటి? గడ్డం సుబ్రహ్మణ్యంకి రవీంద్ర గారికి ఉన్న సంబంధం ఏంటి?
గడ్డం సుబ్రహ్మణ్యంకి రవీంద్ర గారికి ఉండిందంటే రాజకీయ సంబంధాలండి, రాజకీయాలకు తీసుకుపోవడం కానీ అన్న తమ్ముళ్ళలాగా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అన్ని రకాలుగా సపోర్ట్గా కూడా గడ్డం సుబ్రహ్మణ్యం రాజకీయాల్లో మాత్రం బాగా సపోర్ట్ చేశారు. ఆ రోజుకి చేశాడు, ఈ రోజుకి నాకు చేస్తూనే ఉంటాడు. ఆయన బయటకు పడకపోయినా రాజకీయంగా సపోర్ట్గా నాకు ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు. ఈయన వచ్చి ఒక విలేజ్లో గ్రూప్ రాజకీయాలు అన్నిటికీ కూడా అన్ని రకాలుగా చమానికి తనకు కూడా కొన్ని సంబంధాలు కూడా ఉన్నాయి, విడదీయని సంబంధాలు కూడా ఉంటాయి అన్నమాట. అవి ఏ విధంగా చెప్పాలో నాకు కూడా తెలియదు కానీ అంటే బాగా ఇద్దరు కలిసి ఆయన ఏదైనా చెప్పినా ఈయన వినడం, ఈయన చెప్పింది ఆయన కాదనుకోకుండా చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. ఎలక్షన్ గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ అయితేనే వెంటనే చెమ్మన్న పిలిపించి నా ముందే చెప్పాడు బోధన గారు, నిన్ను వీడుంటే నిన్ను ఖచ్చితంగా చంపుతారు, ఫస్ట్ వెళ్ళిపోను, నాకు ఏదైనా జరిగినా నువ్వు రావద్దు అని కూడా చెప్పాడంటే. మీ భర్త పరిటాల రవీంద్ర గారిని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎవరు చంపారండి? ఎవరు చంపారు అనేది అంటే గవర్నమెంటే మాట్లాడండి, అది ఎవరు చంపారనేది నేను మళ్ళీ నా ద్వారా చెప్పించొద్దండి. ఎందుకంటే ప్రజలకి పబ్లిక్కి తెలుసు. 90 ఏళ్ళు ముసలాంని అడిగినా చెప్తారు, 3 years పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. పరిటాల రవి గారిని ఎవరు చంపారనే విషయం అది ప్రపంచానికే తెలుసండి. స్వయంగా మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చంపారనేది పబ్లిక్గా వదిలేద్దాం. అంటే కాంగ్రెస్ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వస్తేనే ఇదే విధంగా ఈరోజు నాతో ఇంటర్వ్యూ తీసుకున్నా. అదే ప్రకారంగా ఇక మా ఆయన పరిటాల రవి గారితో కూడా జమినీ టీవీ వాళ్ళు తీసుకున్నారు, TV9 వాళ్ళు తీసుకున్నారు, మహా టీవీ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఉండండి సీడీలు నా దాంట్లో చూపిస్తారు. వాళ్ళు డైరెక్ట్ చెప్పారు నన్నే చంపుతారు అని చెప్పాడండి మా ఆయన. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పలానా వ్యక్తులే నన్ను చంపుతా అన్నారు అని కూడా చెప్పారు. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఒక మీకు తెలుసు చంపుతారని, ఆయనకు తెలుసు గవర్నమెంట్ వచ్చింది నాకు రక్షణ లేదు అని, మరి చమన్ గారిలాగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని ఒక భార్యగా మీరు ఎందుకు సూచించలేదు? మా ఆయన అంటే మేము కూడా అంటే కొంతమంది చెప్పినారండి, అంటే నాకు ఇంత ఫ్యాక్షన్ ఉందని నాకైతే తెలియదు. అంటే చంపుకోవడం పెట్టుకోవడం ఉంటుంది. టీవీలో అది వస్తా అంటే కూడా మమ్మల్ని చూడొద్దని చెప్పేవాడు. టీవీ ఈరోజు వస్తుంది ఆఫ్ చేయండి అనేవాళ్ళు. ఏదన్నా వచ్చినా ఫోన్లు చేసి మా పని పిల్లలకి అని చేసి టీవీ పెట్టద్దని, అంటే తెలియకూడదని. ఇంట్లో బయట ఉండే విషయాలు ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు కదండి. ఇంత ఫ్యాక్షన్ ఇంట్లో ఉంటుందనేది కూడా, చంపుతారనేది ఉంటే కూడా లాస్ట్లో తెలిసింది. నన్ను కూడా లాస్ట్లో వెహికల్లో నాతో పాటు రావద్దని కూడా చెప్పారు. ఏదన్నా జరగరాంది జరిగితే ఇద్దరం పోతాం, పిల్లలకి ఎవరు అనేది. ఆ విధంగా కూడా నన్ను అవాయిడ్ చేసుకుంటూ స్లోగా అవాయిడ్ చేశారు, వెనక్కి తీసుకుపోయేది. కానీ చనిపోయిన రోజు మాత్రం ఇద్దరం కలిసే వెళ్ళాం, ఒకే బండిలోనే. అప్పుడు చనిపోయిన రోజు ఎక్కడున్నారు మీరు? ఇద్దరం కలిసి వెంకటాపురం నుంచి ఇద్దరం కలిసి ఒకే బండిలోనే పోయినాము. అనంతపురం పోయినాం. అనంతపురంలో పోయి ఇంట్లో దింపాడు. ఇంట్లో దింపిన తర్వాత మధ్యాహ్నం మీటింగ్ ఉంటే చూసుకొని వస్తాను, బెడ్రూమ్ క్లీన్ చేసి వారమైనది టౌన్కి రాక క్లీన్ చేయించి పెట్టి ఏసీ వేయించి పెట్టేయండి, నేను వచ్చి పడుకుంటాను, భోజనం చేస్తాను. వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఉంటే తమ్ముడికి డబ్బులు 30,000 ఇచ్చి భోజనాలన్నీ అరేంజ్ చేయమని చెప్పాడు. జగన్నాథ్ ఉంటే ఆయన అన్నీ చూసుకోమని చెప్పాడు. బాలాజీ నా తమ్ముడు కూడా ఇడే ఉండని చూడరా అని చెప్పిపోయాను. ఇంకో తమ్ముడికి ఏదో సిమ్ తెమ్మని పంపించినాను. పోయి కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు. వెప్పన్ అన్నీ కూడా ఇంట్లోనే పోయి అదే చివరి చూపు అయితే అదేను. కానీ ఆయన పోయిన తర్వాత 2 గంటలు 1:45 అట్లా టైం 2 అయితే ఉంది. 2 గంటలప్పుడు ఫోన్ చేశారు, భోజనానికి ఇంకా రాలేదని. తన వేరే వాళ్ళ సెల్ చేస్తాను, ఆయన సెల్కి డైరెక్ట్ చేయకుండా వేరే సెల్కి ఫోన్ చేస్తేనే ఆ సెల్లు మా ఆయన ఎత్తారండి. రామకృష్ణ ఆయన సెల్కి ఫోన్ చేస్తే ఆ సెల్ మా ఆయన తీసుకొని ఎత్తి నేను భోజనం చేస్తాను, నువ్వు తినేసాయి అన్నాడు. లాస్ట్ మాట మా ఆయన నాతో మాట్లాడింది అది. చివరిగా నేను భోజనం చేస్తాను, నువ్వు భోజనం చేయి అదే అండి అన్నాడు. నేను ప్లేట్లోకి అన్నం తీసుకొని పోయి టేబుల్ మీద మా ఆయనకి అన్నీ అట్లా పెట్టినవి అట్లే ఉన్నాయి. నేను మళ్ళీ పక్కన ప్లేట్లో తీసుకొని టీవీ పెట్టుకొని టీవీ ముందర కూర్చున్నాను. అందులో గట్టిగా సౌండ్లు వచ్చినాయి. ఏందో అనుకున్నాం మామూలు ఇంటి దగ్గరికి. తమ్ముడు వాళ్ళు పైనింటి గట్టిగా అరుచుకుంటా ఫోన్లో పడగెట్టుకుంటా పరిగెత్తుకుంటూ వస్తాను. చెప్పలే ఎవరికి వాళ్ళు పరిగెత్తాం. ఏమైంది అని నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్తే మా గట్టిగా ఏడుస్తున్నారు, ఏం మాట్లాడలేదు. ఇంకా అటు నుంచి ఇంకా పరిగెత్తుకుంటూ పోయినా. అయినా ఏడిస్తే ఆయన కోపము బాధ అండి, ఏడ్చకూడదు, ఎవరు కళ్ళు నీళ్ళు రాదు. అక్కడికి పోయినాం, అంటే పోయేతలకే పరిగెత్తుకుంటూ పోయి అటు చూసామంటే ఇంకా ప్రాణం ఉందని అనుకున్నాం, కానీ చనిపోయినాడు అనుకున్నాం. అటు పోయి చూస్తే లేట్ మనిషి. రోజు ఆ రక్తపు మడుగులో పడి ఉన్న మీ భర్తను చూసి
మీ హృదయం ఎలా చలించింది? అంటే చిన్న పిల్లలంతా కూడా ఇప్పుడు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ, పరిటాల స్నేహాలత అంతా చిన్న చిన్న పిల్లలు, మీకు కూడా చిన్న వయసు అప్పుడు, అంటే ఎలా? భర్త చనిపోతే భార్యకి ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరిది చెప్పే కాదండి. అది అంటే ఒక పరిటాల ప్రతిరోజు ఎక్కడ పోయినా ఏం పనులు చేసినా కూడా మనకు గుర్తొస్తూ ఉంటారు. ఉండింటే బాగుండి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ముగ్గురిని చూస్తేనే నాకు అనిపిస్తుంది అంట. వాళ్ళ నానుండి ఈరోజు చూసింటే నా పిల్లల్ని మంచి డ్రెస్సులు వేసుకొని, పిల్లలు పాప శారీ కట్టుకొని లంగావని వేసుకొని పిల్లలు ఇద్దరు ఈ విధంగా ఉంటే వాళ్ళ నాన్నంటే ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వు కదా అనేది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా ఏ తల్లికైనా. ఇక్కడ ఏం పరిస్థితి అంటే ఇక్కడ మీరు అప్పుడు ఏమీ తెలియదు. పరిటాల రవీంద్ర గారు ఉన్నంత వరకు మీరు ఒక గృహిణి, వ్యవసాయ పనులు, ఇంటి పనులు తప్పితే వేరే ప్రపంచం తెలియదు మీకు. మీరు, మీ భర్త, పిల్లలు, వ్యవసాయ పనులు తప్పితే. అలాంటి తరుణంలో మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ పిల్లలతో ఎలా జీవితాన్ని సాగించగలను అంటే అప్పుడు ఏంది తెలిసి తెలియనా అంటే అంత మెచ్యూరిటీ కూడా నాకు లేదండి. ఎందుకంటే ఎప్పుడు ఒకరి కింద మా ఆయన, మా అత్తయ్య, మేమందరూ ఇట్లా ఉండి వాళ్ళే మా పిల్లల్ని అప్పటికే మా ఆడపడుచు, లాస్ట్ ఆడపడుచు మా చిన్న కృష్ణారావు అని, చిన్న శైలో అని ఇద్దరు హైదరాబాద్లో మా ఆడపడుచుని పెట్టి వాళ్ళ దగ్గర నా పిల్లల్ని చదివించేవాళ్ళు. నేను మా ఆయన ఇక్కడ ఉండేవాళ్ళు. మా అత్తయ్య చనిపోయిన తర్వాత వ్యవసాయం అన్నీ చూసుకుంటూ రాజకీయంగా వాళ్ళు కూడా, అంటే పిల్లలు కూడా అప్పుడు లేరు. పిల్లలు కూడా పాపం స్కూల్లో ఉన్నారు. పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వచ్చే తలకే సాయంత్రం నైట్ అయిపోయింది. వాళ్ళని ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని వచ్చాడు. మాకు అప్పుడు అనిపించింది మాకే అవసరమా బతకడం ఎందుకు అని. నాకు కూడా అంటే దాదాపు 1 year 2 years నేను కోలుకోలేదండి. బయట పబ్లిక్లో పోయినాడో ఏదో పళ్ళు ఎగరేయడం, నవ్వుకోవడం, రావడం, ఈ రోజుకే అంతే. ఆ బాధ అనేది ఆ కుటుంబాలకే తెలుస్తుంది కానీ బయట ఎవరికి తెలియదు. బయటకు పోయినాడు నవ్వుతూ ఉంటాం, మామూలుగా మాట్లాడతాం. ఇంట్లో కడప మళ్ళీ ఊర్లోకి ఎంటర్ అయితే NS గేట్ నుంచి ఇక్కడ బండి తిరగంగానే ఇంకా అవన్నీ రీల్ తిరిగినట్లు తిరుగుతూ ఉంటాయి మైండ్లో. ఇప్పటికీ ఉన్నదండి అది. అది సామాన్య వ్యక్తి కాదు కదా, ఆ వ్యక్తి చేసిన పనులన్నీ కూడా అదే విధంగా గుర్తుంటాయి. ఏది చేసినా ఆయన దృష్టిలో పెట్టుకునే చేస్తాం. అంటే పరిటాల రవీంద్ర గారి మరణం తర్వాత ఇక ఎవరు అడ్డు లేరనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరీ మీరు కనిపించారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరు పోయింది, కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్పాలంటే నాకు రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ లేదండి. మా ఆయనకు కూడా వద్దని చెప్పేదాన్ని. ఎందుకు మనకంటే ఎవరన్నా పిల్లల్ని, ఫ్యామిలీని అన్నీ చూసి వాళ్ళలాగా మనం కూడా ఉండొచ్చు కదా, బయట ఫ్రీగా తిరగొచ్చు కదా, సినిమాలకు వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు తెలిసేది ఇది. అట్లుండే అనుకుంటే ఎందుకు రాజకీయాలు మన పిల్లల్ని దగ్గర పెట్టుకుని మనం చదివించుకోవచ్చు అనేది ఉండింది. అంటే ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి. తర్వాత మా ఆయన చాలా ఇకపోతే పరిటాల రవీంద్ర గారి తర్వాత మిమ్మల్ని రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం అంటారు? రాజకీయాల కంటే నాకైతే పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు. రాజకీయాలు ముందు నుంచి మనకు లేవు కాబట్టి. కానీ పబ్లిక్ పరిటాల రవి గారు అండ్ కావాలా అని పాపం జనాలు బాగా ప్రెజర్ చేసి నన్ను తీసుకొచ్చారు. నాకు ఏం ఓనామాలు కూడా తెలియదు రాజకీయాలంటే. సార్ కూడా నన్ను పిలిపించి చెప్తే, సార్ నాకు రాజకీయాలు అంటే తెలీదు, ఎడ్యుకేషన్ పరంగా నేను లేను, నాకు వద్దు సార్ అని చెప్పాను. సార్ అంటే నేనున్నాను కదమ్మా, నువ్వు ఉండాలి. నేను ఈరోజు రాజకీయంగా నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాకు ఓనామాలు రుద్దిచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నా ప్రతి అడుగులోనూ మళ్ళీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఫస్ట్, మళ్ళీ మన పార్థసారథి గారు కూడా సపోర్ట్గా ఉన్నారు. మా ఇంటి దగ్గర మా చుట్టూ నా బంధువులు సపోర్ట్ ఉన్నారు, నా ప్రజలు నాకు సపోర్ట్ ఉన్నారు. అందరూ కూడా రాజకీయంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి నేను ఇంత ఎదుగుదల నాకు ఎంత వచ్చిందంటే వాళ్ళందరూ సపోర్ట్ అని కూడా అందరి సపోర్టుతో అయితే మీరు 2005 పొద్దున్న అందరూ మళ్ళీ కూర్చోబెట్టుకుని నన్ను ఒప్పించారు. వేరే వాళ్ళు ఎవరికన్నా ఇచ్చేద్దామంటే వేరే వాళ్ళు అయితే ఎవరు వద్దు, మేము కూడా రాజకీయంగా ఇది మమ్మల్ని చంపుతారు, మీరు ఉండాలి, ఈ కుటుంబం నుంచి ఉండాలని నన్ను బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు ఫస్ట్ నేను మైక్ పట్టుకున్నప్పుడే గట్టిగా ఏడ్చేస్తాను. నాకు 2 సంవత్సరాలు నాకు మైక్ పట్టుకోవడానికే భయం వేస్తుంది. ఎవరైనా చూసినా మామూలుగా లోపల ఉన్న 10 మందికి వచ్చినప్పుడు అన్నం వడ్డించి పోయేదాన్ని, కానీ 10 మంది దగ్గర కూర్చున్న వ్యక్తి అయితే కాదు. ఈరోజుకు నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడైనా 10 మందిలో తోసులాడినప్పుడు ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. అయినా నేను జనం కోసం నా అవసరం ఉంది అన్నట్లు నేను కూడా వచ్చాను. ఆ రోజులో ఎలక్షన్లో క్యాన్వాస్ నిలబెట్టినారు, నామినేషన్ వేసినాం. వేసే ముందు కూడా 7 మందిని దారుణంగా చంపారు. నామినేషన్ కేసే పోయినప్పుడు అంటే మీరు ఆ రోజు అనుకోకుండా ఇక రాజకీయాలకు, మీ భర్త మరణానంతరం అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. అసలు మీరే అంటున్నారు మైక్ పట్టుకోవడానికి భయపడదని.
ఆ నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. అక్కడ అందరు దాదాపు 6 మంది మృతి చెందారు. అక్కడ అంటే వారి శవాలను దాటుకుంటూనే నామినేషన్ వేయాల్సి వచ్చింది. ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే నామినేషన్ వేసే పోయినప్పుడు మన జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చారండి. ట్రైన్లు, బస్సులు ఎక్కడికప్పుడు కర్ఫ్యూ పెట్టినట్లు పెట్టేశారు. ఎక్కువ పోలీసులు తెచ్చిపెట్టారు. ఏదో విధంగా నామినేషన్ లేకుండా చేయాలి, ఇనామతి చేసుకోవాలనేది ప్లాన్ రాజశేఖర రెడ్డి వాళ్ళది. కానీ నామినేషన్ వేసాం, భారీ ఎత్తున జనాలు అక్కడికి వెళితే ఎక్కడ వాళ్ళు దాదాపు 15 కిలోమీటర్లు ఆపేశారండి బండ్లన్నీ. అయినా నడుచుకొని వచ్చినారు. భారీ ఎత్తున లక్షలాది మంది వచ్చినారు నామినేషన్కి. మా రవి అన్న బతికొచ్చి చేస్తున్నాడనే ఫీలింగ్తో వాళ్ళందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత నామినేషన్ ఊరేగింపుతో పోయినప్పుడు కింద నుంచి ఇద్దరు 1, 2, 3 చూపిస్తారు. నాకు అర్థం కాల, ఏంది 2, 3 గంటలు ఏమైనా చెప్తున్నారేమో అనుకున్నాను. ఏమైంది అంటే ఒకరు చనిపోయినారని పక్కన వచ్చి మా ఆడబిడ్డ పక్కనే ఉంది, తను చెప్పింది ఏదో ఇద్దరు అట్లా అయినారంట అని. భయం వేసి అమ్మో నాకు వద్దు, రాజకీయాలు వద్దు నాకు అని చెప్పి దిగిన తర్వాత వెహికల్లో ఎక్కినాము. నామినేషన్ వేసే టైం తీసుకెళ్తున్నాను నన్ను అని. అంతలోకి మా ఎల్నారాయణ చిన్నాన్న డ్రైవింగ్, చిన్నాన్న కూడా కొట్టాను. నాకు వద్దు చిన్నాన్న, నేను ఇంటికి వెళ్ళిపోతా, నేను నా పిల్లల్ని తీసుకుని అంటే వెళ్ళిపోతాను, నాకు వద్దు అని. నా నుంచి ఎందుకు చనిపోవాలి వాళ్ళని. నేను ఏడ్చాను, మా ఆడబిడ్డ ఉషా అని, అందరూ ఏడ్చాం వద్దు అని. అయినా ఇంకా వద్దు అంటున్నాం. అంతలోపే బయట బాడీలు కనిపించిన తర్వాత నాకెందుకో ధైర్యం వచ్చింది. వీళ్ళందరూ చనిపోయినారు, వీళ్ళందరికీ అండగా ఉండాలంటే మన అవసరం ఉంది. వీళ్ళకి ఎవరో తెలియదు పాపం, అనవసరంగా మన గురించి వాళ్ళు చనిపోయినారు. వాళ్ళకి అందరికీ అండగా మనం ఉండాలంటే మన అండ వాళ్ళకి అవసరం, వాళ్ళ అండ మనకు అవసరం కదా అని రక్తపు బట్టలకు అయిన శవాలన్నీ దాటుకొని పోయి నేను నామినేషన్. ఆ రోజు కొంచెం ధైర్యం అనేది వచ్చిందండి. అంటే మన అవసరం ఉంది, పబ్లిక్ అవసరం అనే దాని మీదే నేను చనిపోయినా పర్వాలేదు, నా పిల్లలకు వీళ్ళందరూ ఉన్నారు, ఎవరో ఒకరు నా పిల్లలు చూసుకోగలరు కదా అనే ధైర్యంతో ముందుకెళ్ళి నేను నామినేషన్ వేసి ఆ రోజు నుంచి ఇంకా ఆ రోజు అలా ముందుకు పోయిన ఆ రోజు జరిగిన అల్లర్లలో అంటే మొత్తము ఏఎస్ఐ కుల్లాయప్పని ఆయన కూడా మరణించడం జరిగింది. ఆ రోజు జరిగిన అల్లర్లలో దాదాపు 136 మందిని దోషులుగా తేల్చారు. అంటే వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేశారు. అంటే అందులో ప్రధాన అంటే ఆ రోజు ఊరేగింపులో గడ్డం సుబ్బు మీ వెంట ఉన్నాడా, ఇక వేరే ప్రాంతంలో ఉన్నాడా? గడ్డం సుబ్బు నా వెంటే ఉన్నాడు. అలాంటప్పుడు గడ్డం సుబ్బు మీ వెంట ఉంటే అందులో కుల్లాయప్ప హత్య విషయంలో గడ్డం సుబ్బుని ప్రధాన నిందితులుగా చేర్చారు. అంటే రాజకీయంగా పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత దాదాపు 10,000 మంది మీద కేసులు పెట్టినారు. 23 జిల్లాల్లోనూ లీడర్లు, కార్యకర్తలు అన్నీ పెట్టారండి. ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవడైతే పార్టీ మంచిగా బాగా సపోర్ట్గా ఉంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. బై ఎలక్షన్ అప్పుడు కూడా అంతే. గడ్డం సుబ్బు వీళ్ళందరూ ఇరికిస్తే కేసులన్నీ వీళ్ళు మళ్ళీ పరిటాల కుటుంబం వైపు చూడరు కదా అని భయం పెట్టాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ 145 మంది మీద కేసులు పెట్టినారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరు కూడా భయపడలేదండి. నాకు ఆ కుటుంబం కావాలని వచ్చిన వాళ్ళే కానీ ₹1 డబ్బులు కానీ ఎవరు కూడా చేయి దాపి ఎవరు అడిగిన వాళ్ళు కాదు. మా సుబ్బు అన్న అంటే ఆయన 10 మందికి ఇంకా సపోర్ట్ చేసి అందరికీ కూడా ఖర్చులు పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళు లేని వాళ్ళు కూడా కూలి నేలపోయి తెచ్చుకొని ఆ డబ్బులతో వాళ్ళు కేసులు కోర్టు చుట్టూ కూడా తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ ఎవరు కూడా ₹1 కూడా ఆశించిన వాళ్ళు కూడా లేరు. పరిటాల రవి గారి గురించి, పరిటాల కుటుంబం గురించి మా ప్రాణాలు పోయినా పర్వాలేదని ముందుకు కూడా వచ్చారు. ఓటర్ లిస్టులు తీసుకొని మొత్తం అన్ని కేసులు రాసి పెట్టేశారు. మొన్న కొట్టేశారు కొన్ని కేసులు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా బీభత్సం చేశారు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు. అంటే పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ఆయనతో పాటు టీడీపీ కార్యకర్త ఈశ్వరయ్య కూడా చనిపోయాడు. ఆ ఈశ్వరయ్య కుటుంబం మీరు ఎప్పుడైనా పరామర్శించారా? ఈశ్వరయ్య కుటుంబం నా దగ్గరికి వస్తూ అంటారు. పాప పెళ్లి చేస్తాం మొన్ననే ఈశ్వరయ్య వాళ్ళు. ఎందుకంటే నా పిల్లలతో సమానం అండి. నా కొడుకు చిన్న వయసు కానీ పెద్ద మనసు అండి, శ్రీరామ్. అమ్మాయి వచ్చి వాళ్ళు అడిగితేనే వెంటనే చదువులకు ఎడ్యుకేషన్ పరంగా ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివించాము, అన్నీ చేసుకున్నాం. ఇంకా చదువుకోవాలంటే దాంట్లో కూడా మనం సపోర్ట్ చేసాం. మన అమ్మాయి పెళ్ళి అయితే నేను బాబు ఇద్దరం పోయి అమ్మాయి వాళ్ళకి డబ్బు అనేది ఎంత అనేది కాదు, వాళ్ళకు కూడా అన్ని రకాల హెల్ప్ చేసి పాప కూడా పెళ్లి చేస్తాం. ఇంకొక అమ్మాయి ఉంది, బాబు కూడా ఉన్నాడు, వాడేది లవ్ మ్యారేజ్, ఇట్లా కూడా చేస్తాం. ఇదే కాకుండా ఇంకా కొంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చంపారు. ఆ పిల్లలందరికీ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేకి ఒక తండ్రిగా ఒక అన్నగా శ్రీరామ్ ఇప్పుడు సపోర్ట్గా నిలవన్నాను. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళకి కానీ అన్ని సపోర్ట్. ఈశ్వరయ్య వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు మా కుటుంబం సపోర్ట్గా ఉంటుంది. అమ్మాయిలు ఎప్పుడు
వచ్చిపోతా అంటారు. ప్రతి వర్ధంతికి వస్తారు. పెళ్ళిళ్ళైనా ఏ కార్యక్రమం ఇంట్లో జరిగితే వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. అంటే పెనుకొండలో ఆ రోజు మధ్యంతర ఎన్నికలు అంటే మీ ఉప ఎన్నికలలో జరిగిన అల్లర్లలో 6 మంది చనిపోయారు కదా, ఆ 6 మంది కుటుంబాలను కూడా మీరు ఈ రోజున పరామర్శించారా? పరామర్శించామండి. ఎలక్షన్ అప్పుడు మనం అప్పుడు చనిపోయినాడు నాకే అది పెద్ద తెలియకపోయినా నా ఫ్యామిలీ నుంచి వాళ్ళకి సపోర్ట్గా అన్ని రకాలు చేసాం. మళ్ళీ పార్టీ మా గవర్నమెంట్ మా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుడు చేశారు. వాళ్ళ పిల్లల్ని చదివించాం. ఎడ్యుకేషన్ పరంగా ముందు కూడా తీసుకుపోయాం. కోరు బళ్ళారిలో ఉంటారు, మొన్న కూడా వచ్చారు. ఏదో ల్యాండ్ ఇట్లా మాది ఇబ్బంది పెడుతున్నారంటే అది కూడా సెటిల్ చేసి పంపించినాం. అన్ని రకాలు ఎవరినైతే కేసుల్లో ఉండేవాళ్ళు కానీ మన గురించి ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో చనిపోయిన వాళ్ళు కానీ ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఒక లిస్ట్ రాసుకున్నారు శ్రీరామ్. రాసుకొని వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ అందరికీ మీరు సపోర్ట్ ఎందుకంటే ధైర్యంగా ముందుకు వస్తారు నా దగ్గరికి అయితే, ఇది చేయండి అది చేయండి. జిల్లాలో ఏ రాజకీయాన్ని పలకరించినా అందరికీ న్యాయం జరుగుతుంది. గడ్డం సుబ్బు పరిస్థితి గడ్డం సుబ్బు బాధ్యత పరిటాల సునీతమ్మ గారిది, ఆమె చూసుకోవాలి అని మీ మీదే అందరు నెట్టేస్తున్నారు. అంటే మీరు అధిష్టానంతో ఏమన్నా మాట్లాడి గడ్డం సుబ్బుకి ఒక పదవి ఇప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? మాట్లాడండి. నేను మన పార్థసారథి గారు కూడా ఇద్దరం వెళ్ళి సీఎం గారితో కూడా మాట్లాడినాం. ఏదో ఒకటి పోస్ట్ అయితే ఇప్పియాలి చెయ్యాలనే దాని మీద కూడా మేము సార్ అదే సుబ్బన్నకు కూడా తెలుసు అన్నాడు. అంటే గడ్డం సుబ్రహ్మణ్యం ధర్మవరం కాన్స్టిట్యూషన్ అంటారు, వరదాపురం సూరికి టికెట్ ఇచ్చారంటే ఇప్పుడు ధర్మవరం అనంతపురం అనేది కదండి. ఆయన ఎప్పుడు జిల్లా గురించి కష్టపడి పనిచేసిన వ్యక్తి సుబ్రహ్మణ్యం. నేను ధర్మవరం దానికి ఇమ్మనలేదు కదా, ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ అడగట్లేదు కదా. ఓ పోస్ట్ ఇచ్చినప్పుడు జిల్లాకు సంబంధించింది ఆయనకి ఇవ్వాలి, జిల్లా రాష్ట్రం. అంటే ఆనాడు పరిటాల రవీంద్ర గారు వెన్నంటే ఉండి ఆయన పేరుతో డబ్బు సంపాదించిన చాలామంది కూడా ఆయన మరణానంతరం ఆయన ప్రత్యర్థి అయిన మద్దల చెరువు సూర్యనారాయణతో జైలుకి వెళ్ళి కలిశారు, ఆయనకు ఆర్థిక సాయం కూడా చేశారు అనేది ఒక పెద్ద అపవాదు. అలాంటి వ్యక్తులు మరి సూరి మరణానంతరం తిరిగి మీ చెంతకు చేరారు కేవలం డబ్బు సంపాదన కోసమే అని ఎవరున్నారు అలాంటి వాళ్ళు? నాకైతే తెలియదండి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా తీసుకుంటే నెట్టెం వెంకటేష్ గారు కానీ చౌదరి గారు కానీ ఆ రోజు సూరితో మద్దల చెరువు సూర్యనారాయణతో జైల్లో కలిశారు. అవన్నైతే నేను నమ్మను. కానీ ఎవరైనా అప్పుడు భయం పెట్టింటే ఏదన్నా ఇచ్చిండొచ్చు అంతేగాని వాళ్ళు పోయి కలిశారనేది అయితే లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా దగ్గరే ఉన్నారు. పరిటాల రవి గారు చనిపోయినప్పటి నుంచి కూడా నా దగ్గరే ఉన్నారు. ఊరికే అనవసరంగా మా ఒక్కరిని మనం వాళ్ళని దూషించకూడదు. కానీ నెట్టి వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా భయంతో కొద్ది రోజులు రాకపోయిండొచ్చేమో కానీ మళ్ళీ కంటిన్యూ ఉన్నారు వాళ్ళు. బయట ఉన్న ప్రచారం ఏమంటే ప్రజల్లో ఆనాటి నుంచి ఈనాడు నాకైతే తెలియదు, నాకు తెలిసిన వరకు అయితే లేదనే చెప్పాలి. పరిటాల రవీంద్ర గారి కుటుంబంతో వెన్నంటి నడిచిన వారంతా ఈ రోజు దూరం అయ్యారు. ఎవరైతే డబ్బు సంపాదన కోసమే ఉన్నారు వారు మాత్రమే దగ్గర అయ్యారు. ఏం సంపాదిస్తారండి? ఏముంది మన ప్రభుత్వంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 జిల్లాలు కొత్త రాష్ట్రం, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ రాష్ట్రానికి వచ్చి ఏం సంపాదించాలని నా దగ్గరికి వస్తారు? అది కరెక్ట్ కాదు. సంపాదన కోసం వచ్చినారనేది అది రాంగ్ అండి. ఎవరైనా చేయొచ్చు. ఎవరు సంపాదించుకుంటున్నారు అది చెప్పండి. ఏం పనులు ఉన్నాయి నువ్వు చేసుకోవడానికి? ఇది చిన్న వాళ్ళు నెట్టి వెంకటేష్ అనే వ్యక్తి ఆ రోజుల్లోనే మేముగా రాజకీయాలకు రాకనే టౌన్లో చేరుకొని వాళ్ళ ఆస్తులు సంపాదించగా బాగున్నారు. వాళ్ళకేం సంపాదన? అంటే ఇక్కడ తీసుకుంటే కనీసం పార్టీ నా దగ్గర దూరమైన వాళ్ళు లేదు, దగ్గరైన వాళ్ళు లేరండి. పాతోళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళు అట్లా కంటిన్యూ అవుతుంది. పార్టీ సభ్యత్వం లేని వారికి కూడా పదవులు వచ్చాయి, పార్టీ సభ్యత్వం ఉండి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పదవులు రాలేదు అని బయట ఒక అపోహ ఉంది. వారి విషయంలో మీరు లాంటి అదైతే కొంతవరకు వాస్తవమే కూడా అనుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో అందరం కూర్చొని ఎవరైతే కష్టపడినారో సీనియర్లు, ఇప్పుడు సుబ్రహ్మణ్యం కానీ మన ప్రకాష్ నాయుడు కానీ ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. ఈ మన నరసానాయుడు ఇంకా నరసానాయుడు కానీ ఇంకా కొంతమంది అందరూ నాయుళ్ళే ఉన్నారన్నమాట. చాలామంది ఉన్నారు. పామెడే నాగన్న కానీ ఒడ్డే నాగార్జున గారు కానీ ఇట్లా వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారండి. పాపం ముందు నుంచి జెండా పట్టుకొని రోడ్లు ఎక్కి రోడ్ల మీద ధర్నాలు చేసిన వాళ్ళు కానీ పార్టీని కాపాడి జెండాలు పచ్చగా సీఎం గారు చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే అన్ని రకాలుగా చేసిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. పాపం బాధేస్తుంది. వాళ్ళకి కూడా మనం ఏదో రకంగా న్యాయం చేయలేదు. సార్ కూడా ఒక్కొక్క 2 సంవత్సరాలు పెట్టాం కాబట్టి అందరికీ మనం కవర్ చేద్దామని సీఎం గారు కూడా చెప్తున్నారు. ఇక్కడ తీసుకుంటే పరిటాల రవీంద్ర గారు బతుకున్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని వ్యాపారం చేసిన వాళ్ళు కానీ అతని పేరు చెప్పుకొని పరిటాల రవీంద్ర గారికి సంబంధించిన ఆస్తులు కొంతమంది వారి వద్ద పెట్టుకున్న తర్వాత పరిటాల రవి అనంతరము వారు తిరిగి ఇవ్వకుండా వారి వద్ద పెట్టుకున్నారు కొంతమంది అనేది కూడా అంటున్నారు. ఆయన సంపాదించిండేదంటే కొంతమంది జనాలు 1000 కోట్లు పరిటాల రవి గారు సంపాదించినారన్నారు.
నేను చాలా మంది నా దగ్గర కూడా వచ్చినారు, మేడం మీది హైదరాబాద్లో అక్కడ 100 ఎకరాలు ఉంది, ఇక్కడ 200 ఎకరాలు ఉందని సినిమా వాళ్ళే వచ్చి నాకు చెప్పారు. మా చిన్నాన్న కృష్ణారావు గారిని దాంట్లో నాకు 10 సెంట్లు ఇస్తే సార్ ఒక 2 ఎకరాలు ఇచ్చి 100 ఎకరాలు మీరే తీసేసుకున్నాను కూడా మేము చెప్పాను. సీఎం ఇంటికి పోయింటే ఓ రోజు ఆటకొచ్చినారు చంద్రబాబు అని, మేడం మీ పేరు మీద 100 ఎకరాలు ఉందాడా రవి అన్న తీసుకున్నాడు అని. మేము వాళ్ళంటే ఆయన పేరు చెప్పుకొని సంపాదించుకోవచ్చు, కానీ మాకైతే లేదండి. నాకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, 1 ఎకరం భూమి ఉంది. ఎప్పుడైనా మరి చూసుకోవచ్చు మీరు. ఆ ఎకరా భూమి కూడా కోర్టులో ఉంది. ఆ ఇల్లు వచ్చి ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు ఒకటి కొన్నారు మా ఆయన. అది తప్ప 1 సెంట్ భూమి కూడా మాకు హైదరాబాద్లో లేదు. ఇక్కడ మనము పరిటాల రవి గారు అనే వ్యక్తి కొన్ని వేల కోట్లు సంపాదించినారంటారు. వేల కోట్లు సంపాదించిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వేల కోట్ల డబ్బులు సంపాదించినారంటారు. కానీ మా దృష్టిలో ఏమంటే వేల కోట్ల జనాన్ని సంపాదించారనేది, వేల కోట్ల జనంలో గుండెల్లో చిరస్థాయిగా నిలబడినాడు మా ఆయన పరిటాల రవి గారు. అదే మా కోట్ల ప్రకారం అనుకుంటాం. జనాలు అనలేక కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా డబ్బు అన్నారండి. జనం అంటే బాగుండదనే ఆలోచనతో ఇది డబ్బు రూపంగా మార్చారు. అంతేగాని మేము కూడా చాలా మీటింగులో మాట్లాడినాం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది కరెక్టేను, వాళ్ళు డబ్బు అంటున్నారు కానీ జనాలని చెప్పుకోలేక భయంతో డబ్బు అంటున్నారు. కానీ మా ఆయన డబ్బు కాదు సంపాదించి జనంలో గుండెల్లో వాళ్ళు చిరస్థాయిగా నిలబడేలాగా సంపాదించారు. చాలా అదే మాకు అదే వేల కోట్లు లక్షల కోట్లు మా ఆయన సంపాదించిన సంపాదన అని కూడా చెప్తాను, గొప్పగా చెప్తాను. మా చిన్నాన్న అనేవారండి కృష్ణారావు గారు, అవును సునీత నువ్వు కూడా చెప్పు, మా ఆయన మీరు జనాలను అంటున్నారండి, జనాలను కాదు మా ఆయన సంపాదించిన జనాల్ని, డబ్బే అని చెప్పండి, జనాలను సంపాదించారు, నువ్వు కూడా చెప్పు గట్టిగా అని చెప్పేవాడు ఎప్పుడైనా నవ్వుకుంటా. పరిటాల రవీంద్ర గారికి వారి తండ్రి గారి మీద దగ్గర ఉండే భూములే మా మామయ్య పేదవాళ్ళందరికీ పంచాడు. పరిటాల రవీంద్ర గారికి వాళ్ళ తండ్రి గారిని శ్రీరాములయ్య మీద సినిమా తీయాలని ఎలా ఆలోచన వచ్చింది అంటారు? సినిమాల మీద ఏమైనా ఆయనకు అవగాహన ఉందా? సినిమాలు పాటలు రాసేవాళ్ళండి, పాట పాడేవాడు కూడా. పరిటాల రవీంద్ర పాటలు పాడతారా? పాటలు అంటే తన స్వయంగా చేతులారా కొన్ని సంగీష్ ఖాన్ అని ఒక సినిమా తీయాలని ఆ బుక్కుల మీద అంతా స్టడీ చేసింది. ఏది మేడం? సంగీష్ ఖాన్ బుక్ ఏదో అదేదో ఉంది మొత్తానికి, అదేనా మన పేరు ఏదైనా దాని మీద ఒక సినిమా తీయాలని ఆయన బుక్స్ కూడా తీసుకొచ్చి అందరికీ పంచింది. మీరు కూడా దీని గురించి స్టడీ చేయండి అని. అది సినిమా అంటే గవర్నమెంట్ చేంజ్ అయినాక ఆ సినిమా తీయాలని తనకు పట్టదలు ఉంది, అది కూడా చేయాలని. తను బాగా రాసేవాడండి. ఇప్పుడు భూమికి పచ్చని రంగ పాట కూడా మా ఆయన పరిటాల రవి గారు, పరిటాల శ్రీరామలయలో ఉన్న పాట భూమికి పచ్చాని రంగేసినట్టు అనేది పరిటాల రవీంద్ర గారు రాశారు మేడం. ఆయన కూడా కొంతవరకు దాంట్లో కూడా రాశాను. భూమికి పచ్చని 2-3 పాటలు తను కూడా స్వయంగా రాశాడు. అవి మళ్ళీ వాళ్ళకి ఇస్తే దాన్ని ఏదో ఆలోచన సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకు? పరిటాల శ్రీరాములు అంటే ఆయనది ఒక చరిత్ర అండి, శ్రీరాములయ్య గారు మా మామయ్యది. ఆ చరిత్ర కూడా మనం కూడా బయటికి చెప్పాలి. దాంట్లో ఎక్కడ బయట అది ఎట్లా జరిగినట్లే తీసుకెళ్ళాడు. రక్త చరిత్ర సినిమాకి శ్రీరామలయ సినిమాకి తేడా ఏముంది? మీరు అది జరిగినట్టు అంటున్నారు, మళ్ళీ దీంట్లో ఏమంటారు వ్యత్యాసం? శ్రీరాములయ్య సినిమా అయితే జరిగినట్టు ఈ రోజు కూడా మనం చూస్తే కళ్ళంపించి చూస్తామండి. చాలా పాటలు కానీ అవి చాలా బాగున్నాయి. పాటలు అట్లా ఉండే, సినిమా స్టోరీని అట్లా ఉంది. మా ఆయనకి ఇంకా తృప్తి లేదు, ఇంకా బాగా రావాల్సిందే, నా చెప్పినవన్నీ ఇంకా రాలేదనేది తనకు కూడా ఉంది. ఇంకా చాలా అంటే సినిమాలో మనం అన్నీ తీలేపాం కదా కొంతవరకు. శ్రీరాములయ్య సినిమా అనేది వాళ్ళ నాన్న పేరు మీద తండ్రి పేరు మీద తీసి పెట్టాలనే దాని మీద పెట్టినాను. సినిమా ఒకటి తీసాను. రక్త చరిత్ర అంటే ఇంకా వాళ్ళు కొన్ని దాంట్లో అన్ని కలిపినారు, ఇంకా మీకే తెలుసుంటాయి. కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు. రక్త చరిత్రకు ముందు రామ్ గోపాల్ వర్మ మీతో మాట్లాడిన తర్వాత తీశారంటున్నారు. నాతో మామూలుగా అంటే సినిమా తీస్తామన్నారు, కానీ మేమెందుకు చెప్తాం, ఆయన స్టోరీ మేమే తీసుకుంటాం అంతే కదా. ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన తీసినదైతే నాకు తెలిసి 50-60% కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ది, సెకండ్ నేను చూడదలుచుకోలేదు, చూడలేదు. ఇప్పుడున్న మన సూరి ఉన్నారు కదా, ఆయన భార్య గంగుల భానుమతితో ఎప్పుడైనా మళ్ళీ ఎదురు పడ్డాం కానీ ఏదన్నా చేయడం జరిగిందంటే? లేదు, అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. బెంగళూరులో ఉంటుందని తెలిసింది, కానీ మనం ఆమెకి పట్టింది. అప్పుడు అంటే మద్దెల చెరువు సూరిని హత్య చేయించింది ఎవరంటారు? అప్పుడు మళ్ళీ హత్య చేసి ఆయన ఎవరో వాళ్ళే ఏదో తెలిసిన వాళ్ళే ఏదో చేసుకున్నారు, కానీ ఎవరు చేస్తారో ఆయన హత్య, ఆయన దగ్గరుండి ఎవరో చంపినట్లున్నారు. దాని వెనక ఎవరు ప్రోత్సాహం ఉందంటారు? ప్రోత్సాహం అవన్నీ మనకు తెలియదు. అంటే జూబ్లీస్లో కూడా కారు బాంబు కేసు విషయంలో కూడా ఎవరు హస్తం ఉందన్న ఫీల్ అయ్యారు మీరు?
ఫిలిం నగర్ దగ్గర హైదరాబాద్లో ఒక కార్ బాంబు కూడా జరిగింది. అప్పుడు సూర్యనే కదా, సూర్య వాళ్ళే కదా చేసింది కార్ బాంబ్. ఆ రోజు ఎలా ఫీల్ అంటే ఆ శ్రీరామలయ్య సినిమా సమయంలోనే అది జరిగింది. ఆ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే మీ భర్తకు మరో ఆ రోజు అంటే మా ఆయనకి సినిమా అంటే ఇంట్లో పండగ వాతావరణంగా ఉంది. అందరూ సినిమా అక్కడికి వెళ్ళాం, ఇంటికి వచ్చినాం, వచ్చి భోంచేసి పడుకుంటాడు పాపం, నైట్ కూడా భోజనం చేయలేదు కదా అని ఇంటికి వచ్చేసినాం. అందరూ సందడిగా ఉంది. ఆ టైంలో అక్కడ జరిగితేనే అది చాలా ఇప్పుడు అనుకుంటే కూడా భయంకరంగా ఉందండి. మా అత్తయ్య వచ్చింది, అత్తయ్య అందరూ ఎవరికి వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయినాం. హాస్పిటల్కి ఇట్లా అయిందంట దొరకట్లేదు, కనపడలేదంటే ఏమైందని వెళ్ళిపోయినాం. అందరినీ వదిలేసి ఇంట్లో ఏడుపులు పక్క అంత భయంకరంగా ఉంది. ఆడపోయి నేను ఇక్కడ మన ఈ హాస్పిటల్కి వెళ్ళామండి, ఫిలిం నగర్లో ఉంది అది అపోలో హాస్పిటల్కి వెళ్ళి అన్నీ ఎతుకుతున్నారు. ఎతికి చూసుకుంటే మన విజయ్ కుమార్ ఉండే ధర్మవరం మాల్యవంతి విజయ్ వెళ్ళి చూసుకొని వచ్చి గట్టి కాళ్ళ పట్టుకుని ఏడ్చాడు. ఏమైంది అన్నయ్య కంటే బాడీలన్నీ చూసాం, ఎతకలేని దొరకట్లేదని. అంతలోకి అత్తయ్య అంతకుముందు మా అత్త పోయి చూసుకొని వస్తాను నాకు ఎదురై గట్టిగా ఏడ్చేసింది పట్టుకొని. ఏడిస్తే ఏమైంది అత్త అంటే కూడా ఏం చెప్పలేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు, బాడీలన్నీ ఎత్తుకేసి వచ్చింది అత్త. ఎవరికైనా తల్లి కడుపు అనేది ఎట్లా ఉంటుంది కదా, అన్నీ పోయి చూస్తే ఎవరికి వాళ్ళు మా నాన్న వెళ్ళిపోయారు, మా అత్తయ్య ఎవరికి పోయి చూసుకొని వచ్చేసారు, దొరకట్లేదు. నాకేమో వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేయించి మా ఆయన మాట్లాడుతున్నట్లు నాకు ఫోన్ చేయించినారు. నేను బాగుండాలి అని చెప్పినట్టు. మా అమ్మ మాట్లాడినాడు కదా అని నేను అంటున్నా. లేదు ఇంకెక్కడ అని అరిసాను. అలా సాయంత్రం 5:30, 6 గంటలకి మనిషి పలానా చోటు అంటే డైరెక్ట్ వీళ్ళు గన్మెన్లు పోలీసులు వీళ్ళు వెళ్ళిపోయినారు కదా, డ్రైవర్ అంతా వెళ్ళిపోయి హాస్పిటల్ అక్కడ లాస్ట్ మినిట్లో అంటే నిద్రపోతే కూడా ఇక్కడ బ్లడ్ అంతా అడ్డుకొని ఏదైనా అవుతుందన్న భయంతో కూడా ఆయన మాట్లాడుకుంటూనే పోయినాను. అటుకు పోయి తలకి హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయాను. మేక ఆ నేలకంతా తెగిపోయింది. ఇంత పొడుగు ప్లాస్టిక్ సర్జరీ మా ఆయనకి, కార్ బాంబు ఇటు నుంచి ఇట్లా తెగి ఆ లోపలంతా సర్జరీ ఇంతమందం చేశారు. అటు వెనక్కి అన్నీ చేస్తున్నారు. పోయి ఇంకా సాయంత్రం చూస్తేలే గట్టిగా ఏడ్చొద్దని నాకు బాగుందని చెప్పి ఆ టైంలో కూడా ఆయన నాకు ఇట్లా అయింది కదా అనుకోకుండా ఎంతమంది చనిపోయినారు ఆ బాడీలన్నీ ఇంటికి పంపించండి నీట్గా అందరికి, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చేసి దహనాలకి ఇవన్నీ కూడా చేసుకోమని చెప్పండి, ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లన్నీ రాసుకుని రమ్మని అప్పుడు మాట్లాడకపోయినా అట్లే నెత్తిగా మాట్లాడి కూడా చెప్పాడు. ఇక లేరు, కారు బాంబు విషయంలో పరిటాల రవి లేరు, శవాల్లో కూడా కనిపించలేదు అని మీరు దుఃఖ సాగరంలో మునిగిపోయిన సమయంలో పరిటాల రవీంద్ర గారు బతికే ఉన్నారు అని తెలిసిన సమయంలో మీరు అంటే నేనైతే ఆయన ఉన్నారని ఒక ధైర్యంగా ఉన్నానండి. ఎందుకంటే ఏదో ఉండాలని మొన్న ఇక్కడ చనిపోయినప్పుడు కూడా మా ఆయనగా ప్రాణంతో ఉండాలనే దాని మీద తపనంతో పోయినాం. ఏ భార్య నా భర్త చనిపోయినాడని ఎవరు అనుకోరండి. నేను అక్కడ పోయినా కూడా ఎక్కడో దగ్గర బతికుండాలని ఇన్ని దేవులకు మొక్కున్నాం. అనంతపురం జరిగిన కాల్పుల్లో ఆయన మీరు వచ్చేంత వరకు కొన ఊపిరితో ఉన్నారా, చనిపోయారా? లేదు, అప్పటికే చనిపోయారు. మొత్తం మీద తీసుకుంటే కారు బాంబులో పునర్జన్మ ఎత్తిన రవి మళ్ళా తిరిగి వచ్చాడు. 1 month. మా ఆయన గొప్పతనం ఏంటంటే అండి, పిల్లలకి నా గురించి చెప్పొద్దండి, టీవీలు పెట్టొద్దండి, పేపర్ కూడా కొద్ది రోజులు మా ఇంటికి రానిలేదండి. ఆయన హాస్పిటల్లో ఉండే విషయం కూడా పిల్లలకు చెప్పొద్దండి అని చెప్పారు. టీవీ కూడా ఆఫ్ చేసిండేవాళ్ళు, టీవీలు కూడా పెట్టేది పిల్లలకు తెలియకోకుండానే, అంటే భయపడతారనే భయంతో పిల్లలకు కూడా తెలియనట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి పరిటాల రవి అభిమానులను కానీ ఇతరులు కానీ ఒకటే వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, ఇక్కడ పరిటాల రవీంద్రను చంపబోతారు, తనను చంపుతారు అని తేదీతో సహా తన అనుచరులకు కానీ కూడా చెప్పిన పరిటాల రవీంద్ర ఆ కొద్ది కాలం పాటు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎందుకు తల దాచుకోలేకపోయారు? తల దాచుకుంటే అది పిరకతనం అవుతుందండి ఎవరికైనా. ఇప్పుడు నేను కూడా మా ఆయన్ని నా దగ్గర లేరు అయినా మా ఆయన చేసిందే కరెక్ట్ అనుకుంటాను. నేను మా ఆయన పోయి ఎక్కడో మా ఆయన బతికితే తిరిగి వస్తే ఆయన పిరకవానగా చూడండి. ఇక్కడ తీసుకుంటే మీ పరిటాల రవీంద్ర అంటే ఒక పులితో సమానం. నాతో కూడా అన్నారు ఎక్కడైనా వెళ్దామా అని కూడా అన్నారు. పులి వేటకు వెళ్ళేటప్పుడు 2 అడుగులు వెనక్కి వేసే తర్వాత ముందుకు పోతుంది. అలాంటప్పుడు 1 అడుగు వెనక్కి వేస్తే పోయేదేముంది, ప్రాణాలు పులిగానే ఉంది కానీ వెనక్కి వేయలేదండి. నేను చనిపోయినా పర్వాలేదు, నా వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తి పరిటాల రవి గారు.
నేను బతికుండాలా, ఎవరైనా పాడైపోని, నేను ఒక్కడు బాగుంటాయి చాలు అనుకోనింటే బయటకు ముందుకు వెళ్ళిపోయిండేవాడు. కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయాల. నేను పోయినా పర్వాలేదు, నా గురించి వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అందరూ బాగుండాలా, పోతే నేను ఒక్కడే చనిపోతా, వేలాది మంది లక్షలాది మంది నన్ను నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలతో ఉంటే చాలా అన్నాడు. అంటే వీళ్ళందరినీ అది తగరకుంట ప్రభాకర్ని కానీ, ఈ శిక్షా వాళ్ళని కానీ, అదేవిధంగా మన చమనన్న కానీ, మధుసూదన్ రెడ్డిని కానీ, ఇట్లా వాళ్ళని దాదాపు ఒక 10 మందిని బయట, పోతల సురేష్ని కానీ, ఆర్కే అని ఆయన్ని కానీ, ఇట్లా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి. మా ఆయన మిమ్మల్ని చంపుతారు, మీరు పదండి పంపించి మాత్రం ఆయన మాత్రం అండగా నిలబడ్డాడు. ఆయన అండగా మీరందరూ పోండి, ఏదన్నా జరిగితే నాకు జరిగినా కూడా మీరు రావద్దండి అని పంపించిన వాళ్ళు వీళ్ళందరూ. తగరకుంట ప్రభాకర్ అన్నయ్య ఉన్నట్లే చనిపోయాడు, చంపిరి. ఆర్కే వెంకటేశ్వర ఆయన్ని అన్నయ్య ఉన్నట్లే ఇంకా 20 రోజులకు అన్నయ్యని చంపుతాడగా ఆయన్ని చంపారండి. అయినా కూడా ఈయన అక్కడికి వెళ్ళా, ఈయన కూడా నేను చనిపోయి చమ్మని అట్లా అంటే వాళ్ళు కూడా నేను చనిపోయినా మీరు రావద్దని అని చెప్పిండే వ్యక్తి. అంటే ఆయనకు తెలుసు కదా నన్ను చంపుతారని. ఇప్పుడు నేనేం పోయి తల దార్చుకుంటా, నేను నా పిల్లలు కాదు కదా ముఖ్యం, నా భార్య. కానీ ప్రజలు నాకు ముఖ్యం, వాళ్ళందరూ బాగుండాలనే ఆలోచనతో నేను పారిపోతే నేను పిరికవాడిలాగా అవుతాను, అందరూ ఇంకా భయపడి ఇంకా చంపుతారనే, మిగతా వాళ్ళని కూడా చంపుతారని నేను లేకపోతేనే భయంతో ఇక్కడే ఉన్నాడని. నేను చనిపోయినా పర్వాలేదు, అందరికీ అండగా ఉండాలని ఇక్కడ మొండిగా ఉన్నాడని. అట్లా వ్యక్తులేనండి ఈరోజు ఒక ఇదనేది. మేము కూడా గ్రేట్గా ఫీల్ అవుతాం. అంటే పరిటాల రవీంద్ర గారు చమనాలు వచ్చినప్పుడు కూడా అందరూ ఏడ్చాం, ప్రధాన మా డ్రైవర్లతో మొదలుకొని అందరూ ఏడ్చాం. మేమంటే లేడీస్గా అనుకుంటాం కదా, పోయినింటే ఈరోజు తిరగొచ్చు కదా, అన్న ఇంటికి వస్తే ఇంట్లో గట్టిగా అరిసేసారు మా అమ్మోళ్ళు, మా ఆడబిడ్డలు, మా డ్రైవర్లు, పని చేసేవాళ్ళు కూడా. మా అన్నయ్య కూడా అట్లా పోయినింటే ఈరోజు తిరగొచ్చు కదా. పరిటాల రవీంద్ర గారు అనంతరం మీ డిమాండ్ వరకు సిబిఐకి కేసు ఇచ్చారు. సిబిఐ కేసు కూడా సరిగా లేదు, సరిగా విచారించలేదు, నాకు న్యాయం జరగలేదని మీరు న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆ రోజు. ఆ న్యాయ పోరాటం ఏమైందండి? సిబిఐలో అయితే సరిగ్గా చేయాలని మా సారు ఈరోజు ఆ కేసు కొంతవరకన్నా మేలు జరిగిందంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ఫుల్గా పాపం సార్ కూడా సపోర్ట్గా ఉండి, సార్ కూడా పాపం బాగా అందరినీ అక్కడ ఎర్రంనాయుడు గారు చనిపోయారు, ఇప్పుడు ఎక్కడున్నాడో కానీ ఆయన కూడా అక్కడ ఉండి ఎక్కడైనా తీసుకెళ్ళాలా, నేను పోవాలంటే నాకేం తెలియదు కానీ కొంతమంది దగ్గర కూడా కలిపి మా కేసు మళ్ళీ అది నీట్గా కూడా సెట్ చేయించాను. ఇంకా బాగా నీట్గా చేయాలంటే పెద్దలు కూడా బయటకు రావాలా, కొన్ని చేయలేని పరిస్థితి చేయలేదు. ఇక్కడ తీసుకుంటే మేడం, మీకు ధర్మవరం ఎమ్మెల్యే వర్ధాపురం సూరి గారికి మధ్య గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకు ఆ గ్యాప్ అంటారు? రాజకీయాలు తప్ప వేరే విధంగా చెప్పండి, నేను మాట్లాడతాను, అవన్నీ అనవసరం. అంటే ఎవరి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదండి. ఒక మంత్రి స్థాయిలో ఉన్నా నేను ఎవరి గురించి కామెంట్, ఎవరైనా నా జిల్లా అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాలు బాగుండాలా అని కోరుకునే వ్యక్తి ఎవరికన్నా ఉందో లేదో తెలియదు కానీ నాకైతే ఉందండి. అంటే గతంలో మీరు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తున్న జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళని, నా భర్తను చంపిన వాళ్ళని పార్టీలోకి తీసుకుంటున్నారు అని ప్రకటించారు. అయితే ఇటీవల కాలంతో వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తుంది, అది వాస్తవమేనా? సన్నిహితంగా అంటే ఆ పార్లమెంట్ వేరు, నాది వేరు. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నా పని నేను చేస్తాను. ఎక్కడానికి కనిపించాను నమస్కారానికి తిరిగి నమస్కారాలు. మీరు ఇటీవల కాలంలో మీరు విజయవాడ వెళ్తున్న సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని టిఫిన్కి ఆహ్వానించారు, ఇంటికి వెళ్తే బాగుండదని ఊరి బయట మీకు టిఫిన్ ఏర్పాటు చేశారు. నాకేం భయం, నేను వెళ్ళాలంటే ఎక్కడికైనా నేను వెళ్ళగలనండి. నేను ఎందుకు, కొన్ని నాకు కూడా లిమిట్స్ ఉంటాయి. పిలిస్తే ఎవరైనా నా ఇంటికి కానీ ఎవరైనా నా శత్రువు నా ఇంటికి వచ్చినా కూడా నా కడపని దాటుకొని వస్తే వాళ్ళు భోజనం పెడతానండి. నేను మళ్ళీ అంత దుర్మార్గరాలను కాదు, నా కుటుంబం ఆ గడప అలాంటిది. అంతేగాని నేను వెళ్ళాలంటే ఆ ఇంటికి వెళ్తాను, నేను బయటకు తెప్పించుకొని తినాల్సి నాకేం అవసరం ఉంది? పిలిచారు, నేను యాక్చువల్గా అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా టిఫిన్కి రండమ్మా అని పిలిచారు, నేనైతే వెళ్ళలేదండి. వెళ్ళకపోవడంతో టిఫిన్ బయటికి పంపించారు, బయట ఏర్పాటు చేశారు మీకు అంతా కూడా. నా ఇల్లు ఉందండి, నేను తినేది రాగసంగటి చట్నీలు, నాకేం టిఫిన్ వాళ్ళు అరేంజ్ చేస్తాయి. తీసుకుంటే పరిటాల రవీంద్ర గారు మృతి చెందిన ఆయన ఆశయాల మేరకే ముందుకు పోవాలనేసి మీరు కానీ మీ శ్రీరామ్ గారు వెళ్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మీరు ఇక్కడ ఉన్న పెళ్ళిళ్ళు కూడా జరుపుతుంటారు. అది ఒక ఏడాది ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తుంటారు మీరు? ఎంతకాలం ఇలా చేయదు? అంటే మా ఆయన రవి గారు ఉన్నప్పుడు ఆ టెంపుల్ అనేది అసలు దానికి దారి కూడా లేదండి. ఆ టెంపుల్ కూడా నీట్గా కాలు బాగాలేకపోయింది మా ఆయనకైనా, కుంటుకుంటైనా పోయి టెంపుల్ అంతా నీట్గా చేయించేసి, అది మామూలు వ్యక్తులు అయితే చేయరండి. ఆయన లేకే వెంకటరామ స్వామి దేవుడు లోపలికి వచ్చి చేయించాడేమో కానీ అర్థం కాదు. అందరూ ఒకరోజు పండగ ఈవినింగ్ టైము మంచాలు వేసుకొని బయట కూర్చున్నాం, ఆడపిల్లలు కూడా వచ్చినారు,
మా ఆడబిడ్డలు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత నేను 6 నెలల లోపల ఆ టెంపుల్ రెడీ చేపిస్తా, నేను పెళ్ళిళ్ళు చేస్తానంటే అందరూ నవ్వుకున్నాం. ఆ టెంపుల్ ఎప్పుడు రెడీ కావాలా, పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలా అని. కానీ 6 నెలలు తిరుగు ముందే టెంపుల్ రెడీ చేయించాడు. మామూలు వ్యక్తులు అయితే ఎవరు చేయరండి, మీరు చూసారో లేదు టెంపుల్ నాకు తెలియదు, కానీ మామూలు వాళ్ళైతే ఎవ్వరు కూడా ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా చేయరండి. ఒక పెళ్లి చేయడం ఇంత గాయం కూడా లేకోకుండా పెద్ద జేసీపీలు వర్కులు అన్నీ జరిగినాయి, ఇంత గాయం కూడా ఎవరికి లేదు, అంత జాగ్రత్తగా తను చేయించాను. అయిన తర్వాత పూజలు కూడా బాగా చేసాం. మళ్ళీ మా పెళ్ళిళ్ళు కూడా మాస్ పెళ్ళిళ్ళు కూడా కాదండి, అవి మా కూతుర్లకి పెళ్ళిళ్ళు చేయాలన్న భావంతో ఆ రోజు రవి గారు కూడా చాలామంది పేదవాళ్ళకి ఒక పెళ్లి చేయాలంటేనే ఈరోజు తల్లిదండ్రులే భారంగా భావిస్తారు, అయ్యో పెళ్లి చేయాలనే ఎలా అనేది. అలాంటి అప్పుడు మా ఆయన రవి గారు చేసినప్పుడు కూడా జిల్లాలో కరువు ఎక్కువ ఉండింది, అప్పుడు పెళ్ళిళ్ళు కూడా అవసరం అని వాడు ఆయన పెళ్ళిళ్ళు చేస్తే దాదాపు 360 జంటలకు ఒకసారి చేశాను. అప్పుడు గౌరవ సీఎం గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు సారు వచ్చి అందరికీ అక్షింతలేసి 363 జంటలకి కూడా ఫోటోలు తీసుకొని ఆ రోజే సార్ కూడా వెళ్ళారు. రెండోసారి దాదాపు 1000 మందికి అనుకుంటే 800 మందికి పెళ్ళిళ్ళు కూడా అప్పుడు కూడా చేశామండి. మూడోసారి కూడా డేటు ఫిబ్రవరికి అని ఫిక్స్ చేసాం, అంతలోపు మా ఆయన జనవరిలోనే ఇది అయిపోయాడు. మూడోసారి చేసినప్పుడు ముస్లిమ్స్కి హిందువులకు చేయాలనుకున్నారు, కానీ ఇది అయిపోయింది. నేను కూడా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మా ఆయన కోరిక చేయాలనే ఆలోచనతో ఎన్ని ఇబ్బందులను అందరూ సపోర్ట్ తీసుకొని ఒక ట్రస్ట్ ద్వారా బాబు అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడి చేయాలని దాని మీద నేను కూడా దాదాపు 350 జంటలకి చేశాను. ముస్లిమ్స్కి వచ్చి 30 జంటలు చేశాను. మా ఆయన కోరిక కాబట్టి లాస్ట్ కోరిక ఆయన ముస్లిమ్స్ చేయాలని పెద్దలందరినీ పిలిపించుకొని డిసెంబర్లో మాట్లాడినారు. ఆయన కోరిక నెరవేర్చాలన్న ఆలోచనతో పెళ్ళిళ్ళు కూడా చాలా ఘనంగా ఆయన ఏ విధంగా చేస్తారో దానికి తగ్గట్టుగానే మేము కూడా చేసాం. మొన్న మళ్ళా చేసాం. మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని పట్టదలుగా గుడి దగ్గరికి తీసుకురావాలా, సారు సీఎంగా ఉన్నప్పుడే రావాలని పట్టబట్టినామండి. పరిటాల రవి గారి విగ్రహం కూడా చేయించి 8 సంవత్సరాలు అయింది. కానీ గవర్నమెంట్ వచ్చినాక సారు సీఎంగా ఉన్నప్పుడే మా ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయాలని ఒక ఆలోచనతో దాన్ని అట్లాగే పెట్టింటేమి సారు గవర్నమెంట్ దేవుడి దయవల్ల సారు సీఎం అయ్యారు. మళ్ళీ పెళ్ళిళ్ళు పెట్టి మళ్ళీ మా ఆయన విగ్రహానికి సారు ద్వారానే అక్కడ ఆవిష్కరణ కూడా చేసింది కూడా. ఈ పెళ్ళిళ్ళు చేయడం అనేది అంటే దాంట్లో ఉన్నంత ఆనందం దేంట్లోనూ ఉండదండి. మా పిల్లలు నేనైతే 1 మంత్ వేరే పనులన్నీ వదిలేసి 1 మంత్ ఇక్కడే కూర్చున్నా. బాబు అయితే అందరికీ కార్డ్స్ ఇచ్చేసాడు. అందరూ ఎవరికి వాళ్ళండి. ఇప్పుడు పార్టీలు మారినా పెళ్ళిళ్ళు కానీ పరిటాల రవి గారి వర్ధంత్ అంటే కూడా వేరే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు పోయినా లీడర్లు కానీ కార్యకర్తలు ఇట్లా ఏదన్నా ప్రోగ్రాం పెడితే ఎవరికి వాళ్ళు వచ్చి ఆ పనులు చేసేసుకొని సక్రమంగా వెళ్ళిపోతారండి. అక్క చెప్పాలా, శ్రీరామ్ చెప్పాలా, వాళ్ళు చూడాలనేది కూడా ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చూస్తారు. రవి గారు వర్ధంత్ అయితే ఈరోజు చాలామంది వైఎస్ఆర్ పార్టీలో పోయినారు లీడర్లు అందరూ వచ్చి ఇప్పుడు తాడిపత్రి ఆయన ఉన్నాడు, మన పేరంనారెడ్డి వీళ్ళందరూ ఈవినింగ్ టైం వచ్చి పులిహార మేసి వెళ్ళిపోతారు. చాలామంది ఉన్నారు. అలా కార్యక్రమాలని సుదీర్ఘకాలం పాటు అంటే నిరంతరం అంటే మీరు ఉన్నంత వరకు కొనసాగిస్తారా? మధ్యలో ఏమన్నా కుటుంబం ఉన్నంత మేమున్న మా ఫ్యామిలీ ఉన్న నాళ్ళు జరిపించాలనేది ఒక వివాహం మాత్రమే జరిపిస్తారా? వధూవరులకు ఏమైనా మీ నుంచి గిఫ్ట్లు ఏమైనా ఇస్తుంటారా రోజు అంటే వాళ్ళ జీవనానికి సంబంధించి? పెళ్ళి అంటే మామూలుగా ఏదో ఓ చీర జాకెట్ తెచ్చి చిలకర బెల్లం తెచ్చి ఏదో పసుపు దారితో కట్టి పంపించేది కాదండి. పెళ్ళి అంటే దాదాపు మేము కూడా 3 రోజులు చేస్తాం పండుగ. తలంబ్రాలు పోయడము ఒక ఫంక్షన్ లాగా చేస్తాం. తలంబ్రాలు బియ్యం కట్టడం, వడి బియ్యం కట్టడం చిన్న ఫంక్షన్ లాగా ముత్తైదులను పిలిపించి అన్నీ చేసి 9 గ్రామాలకి ప్రతి ఇంటికి గడపకి బొట్ట పెట్టి ప్రతి ముత్తైదులకు అందరికీ పసుపు కుంకాలు ఇచ్చి బ్లౌజులు ఇచ్చి ఆహ్వానిస్తామండి పెళ్ళిళ్ళకి కూడా. ఇంట్లో నా బిడ్డకి పెళ్ళి చేస్తే ఏ విధంగా చేస్తామో అంతకన్నా ఘనంగా ఆ రోజు రవి గారు చేస్తారు. ఈరోజు కూడా మేము మొన్న చేసినప్పుడు మా బాబు శ్రీరామ్ వాళ్ళందరినీ ఆడవాళ్ళని పిలిపించి తల స్నానాలు చేసి రండి, అందరికీ పసుపు కుంకాలు ఇచ్చి అందరినీ ఆహ్వానించండి అని బాబు కూడా 9 గ్రామాలకు కూడా పంపించినాను ప్రతి ఇంటికి. ఆ విధంగా వాళ్ళని ఆహ్వానించి ఆడపిల్లలకు కూడా గిఫ్ట్లు కూడా ఇచ్చినారు. కొంతమంది వాచీలు ఇచ్చారు, కొంతమంది ట్రంక్ పెట్టి సామాన్లన్నీ ఇచ్చారు, కొంతమంది రకరకాల ముక్కర్లు ఇచ్చారు. వాళ్ళకి రకరకాలుగా అన్ని వంట సామాన్లు అయితే అన్నీ ఇచ్చినండి. మా పెద్ద తమ్ముడు వంట సామాన్లు అన్నీ ఇచ్చినారు. ఎవరో మనకు తెలిసిన వ్యక్తులు ముక్కర్లు ఇచ్చారు, ఇంకొకరు ఏదో గడారాలు ఇచ్చారు. అట్లా వాళ్ళకి గిఫ్ట్లు కూడా మాకు ఏదన్నా ఇస్తే మా ట్రస్ట్కి వద్దులేండి వాళ్ళకి ఏదన్నా చెయ్యండి అని మేము కూడా చేయించాం.